హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఫిగ్మాలో షేప్స్ అనేది ఎలా డ్రా చేస్తామో ఒకసారి చూద్దాము. సో మనం ఫిగ్మా అనేది ఓపెన్ చేద్దాము. సో నేను ఒక ప్రీ టెంప్లెట్గా కొన్ని షేప్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి చూసారా, దీన్ని రెక్టాంగిల్ అంటారు, దీన్ని హారిజాంటల్ రెక్టాంగిల్ అంటారు. అండ్ ఇక్కడ కొన్ని షేప్స్ తీసుకున్నాము. సో ఈ షేప్స్ని మనం ఎలా డ్రా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇట్లా ఈ షేప్ కావాలంటే మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే, కింద ఇక్కడ ప్యానల్ ఉంది చూడండి, దీన్ని డ్రాయింగ్ ప్యానల్ అంటారు. సో దీంట్లో మనకి థర్డ్ వన్, సో థర్డ్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి షేప్స్ టూల్ అని ఉంటుంది. సో షేప్స్ టూల్లో మనకి డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రెక్టాంగిల్ ఉంటుంది. సో రెక్టాంగిల్ తీసుకొని మనం చేయొచ్చు. సో ప్రతిసారి మనం ఇక్కడికి వెళ్ళకుండా మనకి షార్ట్ కట్ అనేది ఒకటి ఇచ్చారు. షార్ట్ కట్ అనేది ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు, చూసారా? సో ఆర్ అని క్లిక్ చేస్తే మనకి రెక్టాంగిల్ అనేది మనకి యాక్టివేట్ అయిపోతుంది. సో ఇది క్లిక్ చేసి మనకి ఇక్కడ హోల్డ్ చేసి దీన్ని కొంచెం డౌన్ డ్రాగ్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. మళ్ళీ ఇంకో షేప్ తీసుకుందాము. సో ఇంకో షేప్ వచ్చేసి మనకి ఇట్లా ఉంది. మనకి మళ్ళీ ఆర్ క్లిక్ చేసి కీబోర్డ్లో మనకి ఇట్లా డ్రా చేసుకుని డ్రాగ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా ఉందో మనకి ఆ షేప్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ షేప్ అనేది పాలిగాన్ షేప్. సో పాలిగాన్ షేప్ అనేది మనకి ఎట్లా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పాలిగాన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ డ్రా చేసేది. ఇప్పుడు పాలిగాన్లో మనకి వేరియేషన్స్ ఉన్నాయి. సో ఎలా అంటే, షిఫ్ట్ హోల్డ్ చేసి ఒక వేరియేషన్ ఉంది, షిఫ్ట్ హోల్డ్ చేయకుండా ఒక వేరియేషన్ ఉంది. ఫస్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసి వేరియేషన్ చూద్దాం. ఓకేనా? షిఫ్ట్ అనేది హోల్డ్ చేస్తున్నాను, ప్రెస్ షిఫ్ట్ అండ్ ఇట్లా డ్రాగ్ చేస్తే చూసారా, అండ్ విడ్త్ అండ్ హైట్ మనకి సేమ్ వస్తుంది. సో 340 ఇంటూ 340 పిక్సెల్స్, 340 పిక్సెల్స్ విడ్త్ అండ్ 340 పిక్సెల్స్ హైట్. సో షిఫ్ట్ హోల్డ్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే ఇట్లా వస్తుంది. సో వన్స్ షిఫ్ట్ హోల్డ్ చేయకుండా డ్రాగ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను షిఫ్ట్ ఏం హోల్డ్ చేయట్లేదు, చూసారా ఎట్లా వస్తుందో? చూసారా ఎట్లా వస్తుందో? షిఫ్ట్ హోల్డ్ చేయలేదు, నేను ఊరికే డ్రాగ్ చేస్తాను అంతే. అంటే ఎటు పడితే అట్లా వస్తుంది. విడ్త్ అనేది ఒక విధంగా, హైట్ అనేది ఒక విధంగా, నాకు కావాల్సిన దాంట్లో రావటం లేదు. చూసారా, చూడండి ఎట్లా వస్తుందో, ఇట్లా వస్తుంది. అలాగే నేను షిఫ్ట్ హోల్డ్ చేస్తే చూసారా, విడ్త్ అండ్ హైట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. నేను ఏదైతే విత్ అండ్ హైట్ అనుకున్నానో, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 136 into 136 అనుకున్నాను అనుకో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 136 into 136 వచ్చింది. సో దీనికి విత్ అండ్ హైట్ అనేది నేను షిఫ్ట్ హోల్డ్ చేయలేదు కాబట్టి దీనికి విత్ అండ్ హైట్ అనేది కరెక్ట్గా రాలేదు. ఇక్కడికి నేను దీనికి కరెక్ట్గా విత్ అండ్ హైట్ సెట్ చేసుకోవాలంటే మనకి రైట్ సైడ్లో లేఅవుట్లో ఇక్కడ డైమెన్షన్స్ ఉంది. సో డైమెన్షన్స్లో విత్ వచ్చేసి 100 into 100, చూసారా, 100 into 100 కరెక్ట్గా వచ్చింది విత్ అండ్ హైట్. సో ఇట్లా మాన్యువల్గా చేసుకోవాలి. లేదు ఆటోమేటిక్ చేయాలంటే షిఫ్ట్ హోల్డ్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే నీకు ఆటోమేటిక్గా విత్ అండ్ హైట్ అనేది కరెక్ట్గా అనేది మనకి ఎగ్జాక్ట్ యాక్యురేట్గా వస్తుంది. అండ్ ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేస్తే మనకి ఏ అనేది ఆప్షన్ అవుద్ది. సో ఓకేనా, ఇది ఇక్కడ ఉంటుంది ఆప్షన్, ఇది క్లిక్ చేస్తే ఏజెంట్స్ అని, సో ఏ ఏజెంట్స్ అనేది యాక్టివేట్ అవుద్ది. ఇది తర్వాత చెప్తాను, ఈ ఏజెంట్స్ ఎలా యాక్టివేట్ చేయాలి ఎట్లా అనేది. ఫస్ట్ ఈ షేప్ అనేది చూద్దాం. పాలిగాన్ షేప్ అనేది వచ్చేసింది. సో పాలిగాన్ షేప్ అనేది ఇక్కడ దీనికి ఎంత ఉంది విడ్త్ అండ్ హైట్? సో 238 238 ఉంది. నేను ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మార్చుకుంటున్నాను డైమెన్షన్స్లో, 238 into 238 పిక్సెల్స్. ఓకేనా? 238 238 వచ్చేసింది దీన్ని. సో ఇక్కడ ఈ షేప్ అనేది ఒకసారి చూద్దాం. సో ఓకేనా, ఈ షేప్ అనేది ఫస్ట్ ఇక్కడ పాలిగాన్ తీసుకొని మనకి ఇక్కడ పాయింట్ ఉంది చూడు, సో పిన్ పాయింట్ ఉంటుంది. సో పిన్ పాయింట్ క్లిక్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేయండి. ఓకేనా? ఇట్లా డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని కర్వ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కర్వ్స్. ఓకేనా? 5 కర్వ్స్ ఉన్నాయి. సో 5 కర్వ్స్ని నేను ఇంకొక కర్వ్ ఎక్స్ట్రా చేయాలి అనుకుంటే నేను ఇట్లా డ్రాగ్ చేసుకొని నేను ఇట్లా చేస్తాను. ఓకేనా? మనకి కౌంట్ 6 అని వచ్చింది, చూసారా ఇక్కడ మౌస్ పాయింటర్ పైన.
మనకి ఇంకోటి కావాలంటే ఎక్స్ట్రా పైకి ఇంకా పైకి తీసుకోవచ్చు, కౌంట్ 7. అట్లా ఎన్ని కావాలంటే అన్ని కౌంట్స్ తీసుకోవచ్చు. సో 14 కౌంట్స్, 6 కౌంట్స్, 5 కౌంట్స్, 4 కౌంట్స్, 7 కౌంట్స్ ఆర్ 8 కౌంట్స్ ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా డ్రాగ్ చేస్తా పోతే మనకి కౌంట్ అనేది పెరగద్ది. సో నేను ఇట్లా డ్రాగ్ చేయకూడదు, నా కౌంట్ సైజ్ పెరగాలి అనుకుంటే మనకి రైట్ సైడ్లో అపియరెన్స్ సెక్షన్ ఒకటి ఉంది. ఇక్కడ చూసారా, అపియరెన్స్ సెక్షన్. అపియరెన్స్ సెక్షన్లో మనకి ఇక్కడ కౌంట్ అని ఉంది చూసారా. సో ఇక్కడ కౌంట్. సో కౌంట్లో మనకి 4 కౌంట్స్ ఉన్నాయి. సో 1, 2, 3 అండ్ 4 కౌంట్స్ ఉన్నాయి. సో 4 కౌంట్స్ వద్దు, నాకు 10 కౌంట్స్ కావాలంటే ఇక్కడ నెంబర్ ఇచ్చి ఎంటర్. సో 10 కౌంట్స్తో చేంజ్ అయిపోయినాయి చూసారా. సో 10 కౌంట్స్ చేంజ్ అయినాయి. ఇది ఈ షేప్ అనేది మనం ఇట్లా డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. లేదంటే మాన్యువల్గా మనకి ఇక్కడ 5 కౌంట్స్ అని ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ 10 కౌంట్స్ అని ఇచ్చుకోవచ్చు. సో అట్లా కౌంట్స్ అని ఇచ్చుకుంటే మనకి కౌంట్స్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యి మనకి కర్వ్ ఏ షేప్ కావాలో ఆ షేప్తో ఆ కౌంట్తో మనకి ఇక్కడ బాగా వస్తుంది. సో ఇక్కడ తీసుకున్నాను. సో దీనికి కొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ యాడ్ అయినాయి చూసారా. ఏమి యాడ్ అయినాయి, ఇక్కడ కలర్ అనేది యాడ్ అయింది, స్ట్రోక్ అనేది యాడ్ అయింది, డ్రాప్ షాడో అనేది యాడ్ అయింది. సో 3 ప్రాపర్టీస్ అనేది యాడ్ అయ్యాయి ఇక్కడ. సో ఆ 3 ప్రాపర్టీస్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ షేప్ ఉంది. సో షేప్ తర్వాత మనకి రైట్ సైడ్లో ఇక్కడ ఫిల్ ఆప్షన్ ఉంది చూసారా. ఇక్కడ ఫిల్ ఆప్షన్ని మనకి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. సో కలర్ ప్యానల్, కలర్ అనేది ఒకసారి చూద్దాము. సో కలర్ అనేది దీనిలో ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో కలర్ అండ్ స్ట్రోక్ అండ్ ఇక్కడ డ్రాప్ షాడో ఉంది. సో అది ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు ఈ షేప్లోకి వెళ్ళి మనకి రైట్ సైడ్ ఫిల్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి సాలిడ్. సో సాలిడ్ కలర్ అంటే మనం ఏదైతే అప్లై చేస్తామో అది సాలిడ్ కలర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. సో రెక్టాంగిల్ తీసుకొని నేను దీనికి సాలిడ్ కలర్ అప్లై చేస్తున్నాను. సో సాలిడ్ కలర్ అంటే ఒకే కలర్ మొత్తం ఎంటైర్గా రెక్టాంగిల్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ కలర్ ఇస్తున్నాను. సో బ్లూ కలర్ మొత్తం ఆక్యుపై చేసి చూసాను, ఇది సాలిడ్ కలర్. సో ఇది వచ్చేసి పక్కన గ్రేడియంట్. సో గ్రేడియంట్ అనేది ఎట్లా వర్క్ అవుద్దంటే, సో సేమ్ ఇదే రెక్టాంగిల్ డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసి నేను ఇక్కడ గ్రేడియంట్లోకి వెళ్తున్నాను. సో గ్రేడియంట్ అంటే ఇలా 2 వస్తాయి. సో 2ని ఏ అండ్ బి అనుకుందాం. సో ఫస్ట్ పార్ట్ ఏ వచ్చేసి ఏం కలర్ ఇవ్వాలి, నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కలర్ ఇస్తున్నాను. సో ఇక్కడ బి వచ్చేసి ఈ కలర్ ఇస్తున్నాను. సో చూసారా, గ్రేడియంట్స్ వచ్చాయి. గ్రేడియంట్ కలర్స్ అంటారు దీన్ని. ఇట్లాగా గ్రేడియంట్ కలర్స్ తీసుకోవాలి. అండ్ దీంట్లో కూడా మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లైన్ అనేది ఇట్లా లాగితే ఇట్లా వస్తుంది చూసారా. అండ్ ఇట్లా వస్తుంది. ఎట్లా కావాలంటే అట్లా గ్రేడియంట్ మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా కొంచెం దగ్గరికి తీసుకొస్తే మనకి లైన్ షేప్లో ఏర్పడుద్ది. అండ్ దూరం తీసుకొస్తే మనకి కొంచెం స్మూత్గా అనేది ఏర్పడుద్ది. అట్లా లైన్ ఇట్లా మూవ్ వేసుకోవచ్చు. లేదా నాకు కరెక్ట్గా లైన్ కావాలంటే మనం షిఫ్ట్ హోల్డ్ చేసుకుంటే ఇట్లా కరెక్ట్గా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది, అటు ఇటు మూవ్ అవ్వద్దు. ఓకేనా. మనం ఇది కావాలంటే ఇది కూడా మూవ్ చేసుకోవచ్చు, ఇది కూడా మూవ్ చేసుకోవచ్చు. నాకు మధ్యలో ఇంకొకటి కావాలి అనుకుంటే ఆల్ట్ క్లిక్ చేసుకొని దీన్ని ట్రాక్ చేస్తే ఇట్లాగా ఇంకోటి వస్తుంది. దానికి నేను ఇక్కడ గ్రీన్ ఇస్తున్నాను చూసారా, గ్రీన్ అప్లై అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలంటే అండ్ ఇక్కడ తీసుకొని నేను ఇక్కడ ఇంకొక కలర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి తీసుకోవాలంటే సేమ్ ఆల్ట్ క్లిక్ చేసుకొని పైకి తీసుకొచ్చి ఇంకో కలర్ అప్లై చేసుకోవచ్చు. అట్లాగా దీన్ని గ్రేడియంట్ కలర్స్ అంటారు, దీన్ని సాలిడ్ కలర్స్ అంటారు. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం ఏమిద్దాము, ఇక్కడ గ్రేడియంట్స్ ఉన్నాయి. సో గ్రేడియంట్ కలర్ అప్లై చేద్దాం. ఓకేనా. సో ఇమేజ్ క్లిక్ చేసుకొని ఫిల్ కలర్లోకి వెళ్ళి గ్రేడియంట్లోకి వెళ్ళి అండ్ ఏ అండ్ బి. ఓకేనా. ఫస్ట్ తీసుకొని మనకి ఈ కలర్ పిక్ కావాలంటే మనకి ఇక్కడ ఐ డ్రాప్ టూల్ అని ఉంటుంది. సో ఓకేనా. ఈ ఐ డ్రాప్ టూల్ క్లిక్ చేసుకుంటే ఇది క్లిక్ చేస్తే మనకి పార్ట్ ఏ అప్లై అయిందా, అండ్ పార్ట్ బి అని క్లిక్ చేసుకొని మళ్ళీ ఐ డ్రాప్ టూల్. ఓకేనా, అప్లై అయింది చూసారా. మళ్ళీ నేను ఇంకోటి తీసుకుంటున్నాను, నేను ఇంకో సి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సి తీసుకొని ఐ డ్రాప్ టూల్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వస్తున్నాను. ఓకేనా. సో చూసారా ఎగ్జాక్ట్గా వచ్చింది.
సేమ్ అదే విధంగా వచ్చింది మనకి ఏది కావాలో అదే విధంగా వచ్చింది చూసారా సేమ్గా. మనకి దీనికి స్ట్రోక్ ఇద్దాం. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి కింద స్ట్రోక్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ స్ట్రోక్ వాల్యూ ఉంటుంది విత్ అవి క్లిక్ చేసుకొని వెయిట్ మనకి ఎంత కావాలంటే అంత స్ట్రోక్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో వచ్చింది కదా. ఇక్కడ మనకి కార్నర్గా ఉంది చూసారా, ఇట్లా కర్వ్ షేప్లో ఉంది. ఈ కర్వ్ షేప్ కావాలంటే మనకి ఇక్కడ కార్నర్ రేడియస్ ఉంది, అక్కడ మనకి 6 మనకి ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. 15 చూసారా కార్నర్ రేడియస్ ఇట్లా వచ్చింది. కార్నర్ రేడియస్ వచ్చింది చూసారా ఇట్లాగా. ఓకేనా. ఇప్పుడు దీనికి నేను ఇంకో డూప్లికేట్ తీసుకొని ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ దీంట్లో అప్లై చేశారు. ఇక్కడ దీంట్లో కూడా మనం ఇమేజ్ అప్లై చేద్దాం. ఓకేనా. మళ్ళీ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇది ఉన్నాయి చూసారా, థర్డ్ ఆప్షన్ ప్యాటర్న్, ఫోర్త్ ఆప్షన్ ఇమేజ్లోకి వెళ్ళి మనకి ఏ ఇమేజ్ కావాలనుకుంటే అక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది కంప్యూటర్ అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఇమేజ్ అనేది దీంట్లో ఇన్సర్ట్ అయిపోద్ది చూసారా. సేమ్ ఇదే ఇమేజ్ దీంట్లో ఇన్సర్ట్ అయిపోద్ది. మనకి ఎక్స్పోజర్ కావాలంటే ఎక్స్పోజర్ తగ్గించుకోవచ్చు, మనకి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్. సో దీనికి మనకి ఏ కలర్ ఎట్లా కావాలంటే ఇక్కడ కింద ఎడిట్ చేసుకోవచ్చు. సాచురేషన్ అండ్ టెంపరేచర్ అండ్ టింట్, హైలైట్స్ అండ్ షాడోస్. సో మనకి ఇమేజ్ తగ్గ మోడిఫికేషన్స్ అనేది మనం కింద చేసుకోవచ్చు. ఓకేనా. దీనికి ఇమేజ్ అప్లై చేయింది. అండ్ ఇంకొకటి ఈ షేప్స్ అనేది చూద్దాం. ఈ షేప్స్ టూల్ అనేది ఎలా క్రియేట్ చేయాలా. సో ఇక్కడ పెన్ టూల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని పెన్ టూల్. ఓకేనా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకొని ఎంటర్ క్లిక్ చేసుకుంటే మనకి స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వచ్చేసి అరౌండ్ 50 ఇచ్చుకుందాం. ఓకేనా. అట్లా దానికి తగ్గ స్ట్రోక్ ఇచ్చుకోవాలి. ఓకేనా. తగ్గించుకుంటూ వస్తే స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉన్నది. సో స్టార్ట్ పాయింట్ క్లిక్ చేసుకొని రౌండ్ కార్నర్, ఎండ్ పాయింట్ క్లిక్ చేసుకొని మళ్ళీ రౌండ్ కార్నర్. ఓకేనా. వచ్చేసింది చూడండి. నేను ఐ టూల్ తీసుకొని నేను కాల్ ఇచ్చుకుంటాను చూసారా. షేప్స్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. ఈ షేప్ కూడా అంతే, పెన్ టూల్ తీసుకొని మనకి ఎట్లా కావాలంటే అట్లాగా చూసారా. మళ్ళీ నేను ఇట్లాగా ఇంకోటి ఇచ్చుకుంటున్నాను, ఇట్లా ఇచ్చుకుంటున్నాను. ఓకేనా. ఇట్లా ఇచ్చుకొని మనం ఎంటర్ క్లిక్ చేసుకుంటే సేమ్ ఆ షేప్ వచ్చేసింది చూసారా. మనం అట్లా ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ అనేది మనం ఇట్లా డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ పెన్ టూల్, వన్ సింగిల్ క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ రిమూవ్ అండ్ డ్రాగ్ అండ్ రిమూవ్ అండ్ డ్రాగ్ అండ్ రిమూవ్ చూసారా. ఎగ్జాక్ట్ ఎంటర్ క్లిక్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది చూసారా. సేమ్ అదే విధంగా మనకి షేప్స్ అనేది క్లిక్ చేసుకోవద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక స్క్రీన్ ఉంది. సో ఈ స్క్రీన్ లోపల మనకి ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ ఉంది. సో నోటిఫికేషన్ సింబల్ అనేది కావాలంటే మనకి ప్లగిన్ ఉంది, ప్లగిన్స్ యూస్ చేసుకోవచ్చు. ఆ ప్లగిన్స్ వచ్చేసి మనకి రైట్ క్లిక్ ఇచ్చేసి ప్లగిన్స్లోకి వెళ్ళి ఐకానిఫై అని ఉంటాయి. సో ఒకవేళ లేకపోతే ఇక్కడ మేనేజ్ ప్లగిన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఐకానిఫై ఇక్కడ వస్తాయి. ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ఒక ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ప్యానల్లో మనకి ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ కూడా ఉంటాయి. ఓకేనా. ఓకే. ఫిగ్మా గురించి మరిన్ని అప్డేట్స్ అండ్ మరిన్ని నేర్చుకోవాలంటే స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకేమన్నా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు ఒకసారి పిన్ చేయండి, నేను చెప్పేదానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.